హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీడియో వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం అయితే పంచరామాలు అయితే కవర్ చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ క్షేత్రాలు అయితే పంచరామాలుగా ఇక్కడ ఉన్నాయి. మొత్తం 5 శివలింగాలు అయితే ఉంటాయి. అంతేకాకుండా పంచేశ్వర్లు కూడా ఉంటాయి. అది శ్రీలంకలో అయితే ఉన్నాయి. సో అవి అయితే మనం కవర్ చేయలేము, ఎందుకంటే దానికి వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ కావాలి. కాబట్టి ముందుగా అయితే పంచరామాలను అయితే కవర్ చేసేద్దాం. ముందుగా అయితే మనం అయితే విజయవాడలోని అమరావతి నుంచి అయితే పంచరామాల ట్రిప్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ముందుగా అయితే అమరావతిలోని అమరారామ క్షేత్రం నుంచి ట్రిప్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఫైనల్ గా అయితే అమరేశ్వర ఆలయం కాడికి అయితే వచ్చేసాము. సో పంచరామాల్లో ఇదొక ఆలయం, అమరేశ్వర ఆలయం. పంచరామాలు అంటే దానికి ఒక పెద్ద హిస్టరీ అయితే, ఆ హిస్టరీ ఏంటంటే నేను ముందైతే చెప్తాను. సో ఇక్కడ దాకా రావడానికి అయితే నేను ఖమ్మం మీదకి అయితే వచ్చేసాను. వచ్చేసరికి టైం అయితే 7:30 అయితే అయింది. ఇక్కడ దర్శనం చేసుకొని మిగతా పంచరామాలు కూడా వెళ్ళిపోవాలి. సో ఫైనల్గా టెంపుల్ కాడికి వచ్చాను. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే ఇక్కడ నుంచి బయలుదేరాలి. నెక్స్ట్ వేరే టెంపుల్ భీమేశ్వర ఆలయం కూడా వెళ్ళాలి. మొత్తం 5 పంచరామాలు అంటే. సో 5 కాడికి అయితే వెళ్ళి మీకు వీడియో చేసి అయితే చూపిస్తాను. అందరూ రండి, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. నేనైతే కొబ్బరికాయలు, పూజ సామాగ్రి లాంటివి తీసుకుని వెళ్తున్నాను. దర్శనం కోసం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. జనాలు అయితే లోపల అంత క్రౌడ్ కూడా అయితే లేదు. పీస్ఫుల్ గా అయితే దర్శనం అవుతుంది అని అయితే నమ్మకంతో అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది. లోపలికైతే మొబైల్ కూడా ఎలా అయితే ఉన్నది. ఇప్పుడే స్వామివారిని అయితే లోపల దర్శనం అయితే చేసేసుకున్నది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. అది కూడా స్వామివారి అయితే కనిపిస్తుంది. స్వామివారి గుడి పక్కన అయితే కోనేరు కూడా అయితే ఉంది. అంతేకాకుండా ఈ గుడి చుట్టూరు అయితే చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. మీకు టైం ఉంటే కానీ మొత్తం టెంపుల్స్ కూడా మొత్తం కవర్ చేయొచ్చు. మేమైతే ఒక తప్పు చేసాము, ఇక్కడ చాలా సేపు అయితే వెయిట్ చేసాము. టెంపుల్స్ అన్ని చూసి వచ్చేసరికి చాలా టైం అయితే అయిపోయింది. మేము ఇక్కడ నుంచి మళ్ళీ 167 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. దాదాపు అయితే 3.5 గంటలు 4 గంటలు అయితే జర్నీ టైం పడుతుంది. భీమవరం అయితే వెళ్ళిపోవాలి. స్వామివారి స్థల పురాణ వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అమరావతి, గుంటూరు జిల్లా. అమరలింగేశ్వర స్వామి దేవస్థానం యొక్క టైమింగ్స్ ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు. టెంపుల్ అయితే దర్శనం చేసుకుని అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. దాదాపు అయితే 182 కిలోమీటర్లు ఉంది. 4.5 గంటలు అయితే చూపిస్తుంది. మేము వెళ్ళేసరికి అయితే టెంపుల్ క్లోజ్ అవుతుందా ఏమనేది చిన్న భయం అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే 3 రూట్లు అయితే ఉన్నాయి. ఒకటి ఏలూరు మీద నుంచి, 2 గుడివాడ మీద నుంచి, 3 మచిలీపట్నం రోడ్డు మీద నుంచి అయితే వెళ్ళిపోవచ్చు భీమవరం సోమరామం టెంపుల్ కాడికి అయితే. సో మేమైతే ఏలూరు రూట్ మీద నుంచి అయితే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఇది హైవే కాబట్టి కొంచెం ట్రాఫిక్ కూడా అంతగా అయితే ఉండదు. మేము సోమరామం టెంపుల్ కి వచ్చే కాడికి 12 అయితే అయింది. సో లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుందాం, ఎందుకంటే టెంపుల్ 1 కి అయితే క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మేము దబదబా టెంపుల్ అయితే దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే పాలకొల్లు అయితే వెళ్ళిపోవాలి. సోమరామం దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే పాలకొల్లు నుండి క్షీరారామం కాడికి అయితే వెళ్ళిపోవాలి. అది దాదాపు 22 కిలోమీటర్స్ అయితే అయింది. 1 గంటకి అక్కడ కూడా టెంపుల్ అయితే క్లోజ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి మేము వెళ్ళేసరికి 1 అవర్ పట్టింది. అంతే, 1 అవర్ కూడా పట్టదు. సో మేమైతే చిన్నగా వెళ్ళిపోదాం అయితే ఇక్కడ లోకల్లో మొత్తం అయితే తిరుగుతున్నాము. సో నెక్స్ట్ అయితే క్షీరారామం కాడికి పోవాలి. 4 కి అయితే దర్శనం స్టార్ట్ అవుతుంది. మేము అనుకున్నట్లుగానే టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. సాయంత్రం 4 గంటలకైతే టెంపుల్ రీఓపెన్ చేస్తారని అయితే ఉంది. 12:30కి టెంపుల్ అయితే క్లోజ్ అంటే ఇక్కడ. సో 4 కి ఓపెన్ అవుతుంది. కాబట్టి మేమైతే ఇక్కడ లంచ్ చేసి అయితే మళ్ళీ టెంపుల్ కాడికి అయితే వద్దాం అనుకున్నాము. మేము భోజనానికి పోయి వచ్చేసరికి టెంపుల్లో జనం అయితే ఫుల్ అయిపోయారు, ప్యాక్ అయిపోయారు. సో లోపలికి ఇలాగే లైన్ లో అయితే వెళ్ళిపోవాలి. చూసారు కదా, క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానము. సో ఈ టెంపుల్ దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి అయితే మేము ద్రాక్షారామం వెళ్ళిపో, ద్రాక్షారామం తర్వాత సోమర్లకోట వెళ్ళాలి. అది కూడా 8 కల్లా అయితే టెంపుల్ అయితే క్లోజ్ అవుతుంది. దాదాపు వెళ్ళిపోవాలి దర్శనం చేసుకుని అయితే. పాలకొల్లు నుంచి అయితే ద్రాక్షారామానికి అయితే బయలుదేరాము. ఇక్కడ నుంచి 71 కిలోమీటర్స్ ఉంది. 2 అవర్స్ అయితే జర్నీ టైం పడుతుంది. 2 రూట్లు అయితే ఉన్నాయి. ఒకటి అమలాపురం, 2 రావులపాలెం రోడ్ల మీద అయితే వెళ్ళిపోవాలి. మేము ద్రాక్షారామం చేరుకునేసరికి అయితే నైట్ 7 అయితే అయింది. ఇక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ వెంటనే ఇక్కడ నుంచి సామర్లకోట వెళ్ళిపోవాలి. లేకపోతే దర్శనం అయితే బిస్కెట్ అవుతుంది. మాకు ఒక రోజు అంతా జర్నీ వేస్ట్ అయిపోతుంది. మేము సామర్లకోట వచ్చేసరికి టైం అయితే 8:15 అయితే అయింది. టెంపుల్ అయితే క్లోజ్ అయిద్దాం చిన్న భయంతో అయితే వచ్చేసాను. సక్సెస్ఫుల్లీ జస్ట్ మినిట్ అయితే అయిపోయింది క్లోజ్. ఇప్పుడు ఆల్రెడీ క్లోజ్ అయితే చేసేసారు. 8 గంటలకైతే ఇక్కడ క్లోజ్ అయితే చేస్తారు. సో జస్ట్ నేను అలా వచ్చేసిన, లోనికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన. అయితే క్లోజ్ అయితే అయిపోయింది. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. నేను దాదాపు అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ అయితే 1.5 అవర్ అయితే చూపించింది. నేను 1 అవర్లో వచ్చేసిన స్పీడ్గా. దేవుడు రప్పించేసుకున్నాడు. ఇక అలా
ఇక్కడ నుంచి అయితే ఇక వైజాగ్ అయితే వెళ్ళిపోతాము. రేపు ట్రిప్లో అరకు ఇవన్నీ అయితే వీడియో అయితే మీకు చూపిస్తాను.